హైదరాబాద్లో సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చింది. ర్యాలీగా వచ్చిన మాజీ సర్పంచులను గాంధీ భవన్ హైదరాబాద్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సూర్వి యాదవ్ గౌడ్ మాట్లాడుతూ తమ సొంత డబ్బులతో గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించే విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి మాజీ సర్పంచులు వడ్డీలకు అప్పులు తెచ్చి ఖర్చులు చేశారని, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో పలువురు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే కొత్త సర్పంచులకు, పాత సర్పంచులకు, సెక్రటరీలకు పంచాయతీ పెట్టి ఈ పంచాయతీరాజ్ అధికారులు పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకుంటారు. కానీ ఇప్పటికీ మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు చెల్లించాలని అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగినా స్పందించకపోవడం చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రజలలో అన్న మేము ప్రభుత్వం సర్పంచ్ పెండింగ్ బిల్లును